కవితలో మార్పు గమనించారా? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కవిత ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? జైలు జీవితం గడిపిన తర్వాతే ఈ విధంగా మారారా, లేక సొంత పార్టీ బీఆర్ఎస్ బహిష్కరణ వేటు కవితను ఈ విధంగా మార్చేలా చేసిందా, లేక మరేదైనా కారణం ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ పాలిటిక్స్ లో కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్ గా మారుతున్నారు. కొన్ని రోజుల నుంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఆమె అడుగులు రోజు రోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే తన మెట్టిళ్ల నుంచే కల్వకుంట్ల కవిత తొలి యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో ఆమె లుక్స్ కంప్లీట్ గా మార్చివేశారు. జాగృతి బలోపేతం దిశగా కవిత జిల్లాల పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో కవిత కట్టు బొట్టు పూర్తిగా మారిపోయింది. మాజీ సీఎం కుమార్తెలా కాకుండా ఓ సాధారణ మహిళగా కనిపిస్తున్నారు. కాటన్ చీరలో, నుదుటిన బొట్టు, మెడపై ఎలాంటి బంగారు ఆభరణాలు లేకుండా కేవలం పుస్తల తాడు, నల్లపూసల దండ, చేతి వేళ్లకు కనీసం ఉంగరం కూడా పెట్టుకోకుండా ఒక మధ్యతరగతి మహిళలా కవిత కనిపిస్తూ జనంతో మమేకమవుతున్నారు. కవిత కొత్త లుక్స్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. తెలంగాణ తల్లిని పోలిన విధంగా కవిత వేషధారణ అనుసరిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీఎం కూతురిలా కవిత రాజభోగాలు అనుభవించారు. ఎప్పుడూ విలువైన చీరలు, బంగారు ఆభరణాలు వేసుకుని కనిపించేవారు. కాస్ట్లీ కార్లను వాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కవిత అత్యంత కాస్ట్లీ వాచ్ పెట్టుకుని కనిపించారు. ఈ వాచ్ పై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. ఒకే ఒక్క వాచ్ ధర 100 కాదు, 1000 కాదు, ఏకంగా అక్షరాల 20 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. కవిత 20 లక్షల వాచ్ పెట్టుకోవడంపై రాజకీయ ప్రత్యర్థులతో పాటు సామాన్యుల నుంచి సైతం విమర్శలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆమె వివిధ సందర్భాల్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ అధికారం చేజారిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ కవితను అరెస్టు చేసింది. ఈ కేసులో కవిత ఏకంగా 164 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. జైలులో ఉన్నప్పటి నుంచి కవిత ఆధ్యాత్మిక మార్గాన్ని ఎక్కువగా అనుసరిస్తున్నారు. జైలు నుంచి కోర్టుకు వెళ్తుండగా కవిత చేతిలో హనుమాన్ చాలీసాతో కనిపించారు. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కల్వకుంట్ల కవిత మాటలు బీఆర్ఎస్ పార్టీలో మంటలు పుట్టించాయి. దీంతో ఆమె పార్టీ నుంచి 6 నెలల బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత పొలిటికల్ గానే కాదు, వ్యక్తిగతంగానూ కవిత వ్యూహాలు, పద్ధతులు మార్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.